యువత ఉద్యోగాలలో చేరాలంటే నైపుణ్యం ముఖ్యమనే విషయాన్ని మర్చిపోయారని అన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ నైపుణ్యంపై శ్రద్ధ లేదని అన్నారు. మెగా జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి సూచించారు. అయితే ప్రధానంగా ఒక 6 నుంచి 7 జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన తర్వాత మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తా ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్ కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్ లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతా ఉంది. మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి, ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో మనకి జాయిన్ అయితే బాగుంటుంది. ఆ 1 year లో వాళ్ళు సంపాదించుకునే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి మంచి మంచి కంపెనీల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందే అంటే ఖాళీగా ఉండే కంటే ఎందులో ఒక దాంట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఆ వచ్చే రీచబిలిటీ వేరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, ఆ పిఆర్ వేరు. కాబట్టి కంపల్సరీగా జీతాల గురించి లేదంటే ఈ శాలరీస్ బేస్ చేసుకొని కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని యువత అందరూ ముందుగా. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ తారీఖు మనకి మాస్టర్ మైండ్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి నుంచి అంటే బేసిక్ లెవెల్ 10వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎవరైనా సరే దీనికి అర్హులు. సో వాళ్ళు 18 సంవత్సరాలు నిండుండాలి. అదే విధంగా 35 సంవత్సరాల లోపు ఉన్న యువతి ఎవరైనా సరే ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ మేడం గారి చేతుల మీద కానీ ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో దీనిలోకి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్ అన్ని వచ్చినాయండి. 10th నుంచి మార్కెటింగ్ కావచ్చు, ఫార్మసీ కంపెనీస్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా అన్ని వింగుల్ని కలుపుకొని మనం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారము మనం 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనుకున్నామో గవర్నమెంట్ నుంచి ఇదొక విధంగా మనకి డైరెక్ట్ ప్లేస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చున్నాయి. ఇది మనకి మేడం గారు చెప్పినట్టుగా 22వ